ఛానల్‌కి సంబంధించిన వీడియోస్ ముందుగా చూడాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, మొబైల్ టెక్ ఛానల్‌కి స్వాగతం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు మనకు వాట్సాప్లో ఒక కొత్త అప్డేట్ ఫీచర్ యాడ్ అయింది. అదేంటంటే, ఇప్పుడు మన వాట్సాప్ ద్వారానే యూపీఐ పేమెంట్స్ చేసుకునే ఫీచర్ని ఇప్పుడు వాట్సాప్లో యాడ్ చేశారు. అయితే ఇప్పుడు మనం ఆ వాట్సాప్ ఫీచర్ని ఎలా యూజ్ చేయాలి, మన బ్యాంక్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి, పేమెంట్ ఎలా సెండ్ చేయాలి అనేది ప్రాసెస్ అనేది తెలుసుకుందాము. అయితే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే దయచేసి కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే ప్లేస్టోర్కి వెళ్ళేసి ఒకసారి మీ వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్నాక ఇక్కడ వాట్సాప్ని మీరు క్లిక్ చేసుకొని సెట్టింగ్స్ని క్లిక్ చేసుకున్నట్లయితే మీకు కొత్తగా ఇక్కడ పేమెంట్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ మనం పేమెంట్స్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు ఫస్ట్ టైం యాడ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ యాడ్ అకౌంట్ అని కనిపిస్తుంది. ఇక్కడ బ్యాంక్స్ లిస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇందులో మనం దీని ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు వాట్సాప్ నెంబర్కి యూపీఐ పేమెంట్స్ చేయాలనుకుంటున్నారో అది తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీ బ్యాంక్ అలర్ట్స్ ఏ నెంబర్కి అయితే వస్తాయో ఆ నెంబర్ ద్వారానే ఈ యూపీఐ పేమెంట్స్ అనేవి మీరు చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు యాడ్ చేసుకున్నాక దీనికి ఏంటంటే మీరు యూపీఐ పిన్స్ కూడా సెండ్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మీరు కొత్తగా యూపీఐ పిన్ జనరేట్ చేయాలంటే మీ డెబిట్ కార్డ్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ సెటప్ యూపీఐ పిన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చినట్లయితే మీరు యూపీఐ పిన్ని ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. అయితే ఇక మనం పేమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే అయితే ఇప్పుడు మనం ఎవరికైతే ఇప్పుడు యూపీఐ పేమెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళు కూడా ఈ సర్వీస్ని అంటే వాట్సాప్ యూపీఐ సర్వీసులు యాక్టివేట్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. అయితే వాళ్ళు కూడా వాట్సాప్ని అప్డేట్ చేసుకుని వాళ్ళు కూడా యూపీఐని కనెక్ట్ చేసుకుని ఉన్నట్లయితే ఇప్పుడు మన వాట్సాప్ ద్వారా వాళ్ళకి పేమెంట్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. అయితే ఒకవేళ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇక్కడ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కాన్స్టెంట్ పేమెంట్స్ టు ఫెరోజ్ మహమ్మద్ బికాస్ ద పేమెంట్స్ ఫీచర్ ఇస్ నాట్ కరెంట్లీ అవైలబుల్ టు దెమ్. అంటే ఏంటంటే ఆ పర్సన్ అనేది ఇంకా మనకు వాట్సాప్ ఫీచర్ని అప్డేట్ చేసుకోలేదు. అయితే ఒకవేళ అతను కూడా వాట్సాప్ ఫీచర్ని అప్డేట్ చేసుకొని యూపీఐ యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్ ద్వారా మనం పేమెంట్ అనేది చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్, వాట్సాప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్.